ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? అందంగా ఉన్నదా? ఒక గార్డెన్లా ఉన్నట్లున్నదే అని చూస్తున్నారా? ఇదొచ్చి తూర్పు మలేషియాలో సారవాక్ అన్న ఒక రాష్ట్రము ఉన్నది, మలేషియాకు సంబంధించినది. అయితే కోలాలంపూర్ నుండి విమానంలో ప్రయాణం చేస్తే 2 గంటలు పడుతుంది. సముద్రంలో ఉన్న ఒక దీవి ప్రదేశం. ఇదే ఆ దేశములో గొప్ప సమృద్ధి. మొట్టమొదటిగా 1909లో ఆయిల్ కనిపెట్టారు. ఈ కొండల ప్రదేశంలో ఆయిల్ ఉన్నదని కనిపెట్టి కెనడా దేశమునకు చెందినవారు కనిపెట్టారు. అందుకనే దీనికి కెనడియన్ హిల్స్ అని ఈ ప్రాంతంలో ఒక కొండ ప్రదేశమునకు పేరు పెట్టారు. దాని తర్వాత ఈ దేశము సమృద్ధిగా మారింది. దానికి ముందు ఈ మిరి అనే పట్టణం వచ్చి చేపలు పట్టే గ్రామముగా ఉండేది. ఇప్పుడు ఒక పట్టణముగా మారింది. ఇక్కడ ఆశ్చర్యమేంటో తెలుసా? ఇక్కడ మోర్ దెన్ 50% క్రైస్తవులే. మలేషియాలో క్రైస్తవులు అధికంగా ఉండే ఒక రాష్ట్రం ఇది. చాలా చర్చిలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి 1973లో ఒక ఉజ్జీవము వచ్చినది. చాలామంది ఆదివాసులు, కొండజాతి ప్రజలు వారి మధ్య ఉజ్జీవం కలిగి యేసుని అంగీకరించారు. అనేక సంఘాలు ఉన్నవి. చక్కగా ప్రభువుని స్తుతించి ప్రార్థించుచున్నారు. ఇక్కడ ఉన్న ఎంపీలందరూ క్రైస్తవులు, రాజకీయ నాయకులందరూ క్రైస్తవులే. ఇలాంటి ఒక రాష్ట్రము మలేషియాలో ఉన్నదా అని చాలామందికి తెలియదు కదా. అక్కడ అమేరి అనే ఒక పట్టణములో సముద్రధరిని ఆనుకుని చాలా సౌందర్యమైన గార్డెన్, ప్రకృతి సంబంధమైన స్థలములు. వీటిని చూచుటకు చాలా మనసుకు రమ్యంగా ఉన్నది. అదేమనగా దేవుని సృష్టి చాలా అద్భుతమైనది. వీటినొచ్చి చూచి మనము ఎంజాయ్ చేయాలి. చూచి మీకు లీవు దినములలో, సెలవు దినములలో మన ఇండియాలో కూడా చాలా స్థలాలు ఉన్నాయి కదా. ఊటీ ఉన్నది, కొడైకానల్ ఉన్నది, మూనార్ ఉన్నది, సేలములో ఏర్కాడు ఉన్నది. వివిధమైన అనేక ప్రాంతాలు ఉన్నవి. అందువలన అలాంటి ప్రదేశములకు కుటుంబముగా పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించాలి. దేవుని సృష్టిని చూడు, మన కొరకు ఆయన ఇవన్నీ కలుగజేశారు అని. సరే, అదలా ఉండనివ్వండి. దేవుడు నాకేం చెబుతున్నారు అని అనుకుంటున్నారా? వేద గ్రంథములో మత్తయి 22వ అధ్యాయము 39వ వచనము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని దేవుడు చెబుతున్నారు. మొదట ఒక ఆజ్ఞను చెబుతున్నారు. నీ ప్రభు అయిన దేవుని నీ పూర్ణ హృదయముతో నీవు ప్రేమించవలను. అదందరూ చేసేదే. దేవుని ఎదుట ప్రేమ చూపాలి అంటే రెడీ. సరే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబితే మాత్రం చాలదు. ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు తర్వాత దేవుడు ఏం చెబుతున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమ అందరి దగ్గర ఉన్నది కదా. దైవ నమ్మకం లేని వారు కూడా ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడే లేడు అని అంటారు. అయితే ప్రజల మీద ప్రేమ కలిగి ఉంటారు. ఒకరు ఆపదలో ఉంటే సహాయము చేస్తారు, అనేక మేళ్లు చేస్తారు. ప్రేమ కలిగి ఉండాలన్నది అందరూ చెబుతారు. ప్రేమ కలిగి ఉండుట అన్ని మతములు చెబుతాయి, మనుషులందరూ కూడా చెబుతున్నారు. అయితే యేసు వలె ఎవ్వరూ చెప్పినది లేదు, చేసి చూపించింది లేదు. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అన్ని మతాల్లో ప్రేమను గురించి చెబుతున్నారంటారు. ప్రేమను ఎవరు బహిరంగపరిచారు? ప్రేమను గురించి అందరూ చెప్పవచ్చు. అయితే ప్రేమను బహిరంగపరిచినది యేసు మాత్రమే. ఇలాగే ప్రేమతో ఉండాలని చూపించిన వారు యేసు. అందులో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. యేసుక్రీస్తు ఉన్నతమైన పరిస్థితిని చెబుతున్నారు. ప్రేమ కలిగి ఉండాలని చెప్పేది కాదు. నిన్ను ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించుచున్నావా? ఇదే యేసు చెప్పే ప్రేమ యొక్క లోతైన సత్యము. శత్రువుని కూడా ప్రేమించు అని చెబుతున్నారు. నీ మీద పగతో ఉన్న వారిని నీవు ద్వేషించకూడదు, ప్రేమించాలని చెబుతున్నారు. ఈ విధమైన ప్రేమను బోధించిన వారు లేరు, చేసి చూపించిన వారు కూడా లేరు. యేసుని సిలువలో బంధించారు, గాయపరిచారు, అవమానపరిచారు. వారి మీద కోప్పడలేదు, కోపముతో రగిలిపోలేదు. వారిని కూడా క్షమించే ప్రేమను తెలియజేయుచున్నారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదని జీవించి చూపించిన వారు యేసు మాత్రమే. ఆయన్ను వెంబడించు వారికి మాత్రమే నిజమైన దైవ ప్రేమ అంటే ఏంటో తెలుసు. కనుక ఆ ప్రేమ లేకపోతే మీరు యేసుతో లేరని అర్థము. మీ వలె పొరుగువారిని ప్రేమించకపోతే యేసుని మీరు ఎరుగలేదు. ఊరికే తెలిసినట్టు నటిస్తూ చర్చికి పోతూ వస్తూ ఉన్నారు. నిజము అది కాదు. కనుక వాక్యానుసారంగా జీవించాలి. ఇది దేవుడు నాకు నేర్పించారు. మొదట నేను వచ్చి, దేవా నా సేవను ఆశీర్వదించుము అని యేసు విడిపించును పరిచర్య కొరకు ప్రార్థించేవాడిని. తర్వాత దేవుడు చెప్పారు, నీవు స్వార్థంతో ప్రార్థిస్తున్నావు, నీవు ఇతరుల కొరకు ప్రార్థించు. అనేకులు సేవ చేస్తున్నారు కదా, ఇతర పరిచర్య కొరకు ప్రార్థన చేయము. సరే దేవా అని చెప్పి మిషనరీలందరి కొరకు, అన్ని సువార్త సంస్థల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించుటకు ప్రారంభించాను. ఒకరోజు దేవుడు ఈ వాక్యము ధ్యానించినప్పుడు మాట్లాడినారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పారు.
అది ఎంత హద్దు, ఆ హద్దుకు మీటరు ఉన్నదా అని ఈ వాక్యమును ధ్యానించినప్పుడు దేవుడు చెప్పారు, దాన్ని వివరించారు. అవును, నీవు మిగతా వారి కొరకు ప్రార్థిస్తున్నావా? అవును దేవా, మిషనరీల కొరకు ప్రార్థిస్తున్నాను, సంఘాలు, నాలాంటి పరిచర్యల కొరకు, సువార్థికులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సరే, నీవు నీ కొరకు, నేను నీకిచ్చిన పరిచర్య కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థించుచున్నావా అని ఒక ప్రశ్న వేశారు. చూడండి, అక్కడే ఒక దెబ్బ కొట్టినట్లుగా అనిపించింది. ప్రార్థిస్తున్నాను, అయితే ఈ సేవ కొరకు, యేసు విడిపించుచున్నారు సేవ కొరకు ఏ అక్కరతో, ఏ భారముతో ప్రార్థిస్తున్నావో అదే భారముతో, అక్కరతో ప్రార్థిస్తున్నావా అని ప్రశ్నించారు. దేవుడు ప్రశ్నించితేనే తప్పు ఉన్నదనే కదా అర్థము. నేను యోచించి చూశాను. నేను ప్రార్థిస్తున్నాను ఇతరుల కొరకు, పరిచర్యల కొరకు. అయితే యేసు విడిపించుచున్నారు పరిచర్య కొరకు ఎంత భారముతో ప్రార్థిస్తున్నానో అదే విధముగా ప్రార్థించలేదు. దేవుడు చెప్పారు, అదే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. నీ ప్రార్థనను యోచించి చూడు. నీ సేవకు ఎంత అక్కరతో, భారముతో ప్రార్థిస్తున్నావో అదే భారముతో ఇతరుల కొరకు, ఇతరుల పరిచర్య కొరకు నీవు ప్రార్థించావంటే ఈ వాక్యం ప్రకారం నీవు సరిగ్గా ఉన్నావని అర్థము. అయితే ఈ వాక్యం ప్రకారం నీవు తక్కువగా ఉన్నావు. నేను కన్నీటితో ఏడ్చి ప్రార్థించాను. ఈ వేద పుస్తకములో నా కన్నీరు పడినది. అది ఇంకొక వేద పుస్తకము, పాతదైన వేరొక పుస్తకము. నా కన్నీరు పడ్డది. దేవా, ఆ ప్రేమను నాకు ఇవ్వండి. నేను నన్ను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించాలి. ఈ పరిచర్యను ప్రేమించినట్లు ఇతర పరిచర్యను కూడా నేను ప్రేమించి ప్రార్థించాలి. ఆ ప్రేమను నాకివ్వండి. నేను కొరత కలిగిన వానిగా ఉన్నానని చెప్పి ఇప్పుడు మీ కొరకు రండి. మీ కుమార్తెను ప్రేమించినట్లు మీ కోడలను ప్రేమించుచున్నారా? మీ కొడుకుని ప్రేమించినట్లుగా మీ అల్లుణ్ణి ప్రేమిస్తున్నారా? మీ తల్లిని ప్రేమించినట్లుగా మీ అత్తను ప్రేమించుచున్నారా? ఏదో కాస్త దెబ్బ తగులుతుంది కదా. ప్రేమతో ఉన్నాను కదా అని చెప్పేటప్పుడే కోపం. ప్రేమ లేకుండా ఉన్నానని చెప్పినప్పుడు ప్రేమ లేదు అని తెలుస్తుంది. యోచించి చూడండి. వాక్యం ప్రకారం మీ జీవితమును సమర్పించండి. ఏడవండి దేవుని దగ్గర, దేవా, నా సొంత కుమార్తెను ప్రేమించినట్లుగా తగ్గకుండా నా కోడల్ని నేను ప్రేమించాలి. ఆ ప్రేమను నాకు ఇవ్వండి. మా అమ్మను నేను ప్రేమించినట్లుగా మా అత్తను నేను ప్రేమించాలి. ఆ ప్రేమను నాకివ్వండి. మీరు ప్రార్థించి చూడండి. అనేక కుటుంబాల్లో సమస్య సాల్వ్ అవును. అనేక కుటుంబములలో అద్భుత మార్పులు చూచెదరు. అలాగే సమర్పించుకుందామా? యోచించి చూడండి. ఈ వాక్యముకు ముందు మనల్ని నిలబెట్టుకుని చూడండి. ప్రేమతో ఉన్నామని చెబుతున్నాం. అయితే యేసు చెప్పిన ప్రేమ మన దగ్గరున్నదా? ఈరోజు చెబుదామా, దేవా, ఆ ప్రేమను నాకు ఇవ్వండి అని చెబుదామా? ఒక నిమిషం అలాగే హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, యేసు, నేను ప్రేమలో కొరత కలిగి ఉన్నాను దేవా. నన్ను నేను ప్రేమించినట్లుగా నేను ఇతరులను ప్రేమించుటలేదు. నేను గ్రహించున్నట్లుగా చేశారు. నన్ను క్షమించండి. ఆ ప్రేమను నాకు అనుగ్రహించుడి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ప్రేమను నాకు ఇవ్వండి. నా హృదయంలో ఆ ప్రేమను కుమ్మరించండి. నన్ను వలె నేను ఇతరులను ప్రేమించే ప్రేమను నా హృదయంలోనికి ఇవ్వండి దేవా. ఆ ప్రేమను నాకు ఇవ్వండి దేవా. అలాంటి ప్రేమను నాకు ఇవ్వండి. నేను ప్రేమతో మిమ్మును బయలుపరిచెదను. ఆ ప్రేమను నాకు ఇవ్వండి యేసయ్యా. ఆ ప్రేమను నాకు ఇవ్వండి. ఆమెన్, ఆమెన్.